ఒకప్పటి హీరో లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ను మర్చిపోదామనుకున్నా మర్చిపోలేరు తెలుగు ఆడియన్స్. పక్కింటి కుర్రాడిలాగా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉదయ్ కిరణ్. అంతేకాదు తన సినిమాల ద్వారా రికార్డులు కూడా క్రియేట్ చేశాడు యంగ్ హీరో. చాలా చిన్న వయసులో ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్న టైంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఉదయ్ కిరణ్ మరణించి 10 ఏళ్ళు అవుతున్నా తెలుగు ఆడియన్స్ మాత్రం ఉదయ్ని ఎప్పటికీ మర్చిపోలేదు. టీవీలో ఆయన సినిమా వచ్చినప్పుడల్లా మనసులో ఏదో చిన్న బాధ. ఇలా చేశావేంటయ్యా అని పెద్దలు కూడా అనుకుంటారు. అంతలా తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు ఈయన. టాలీవుడ్లో హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఆయన ఆ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ కూడా చూశారు. లవర్ బాయ్గా, అమ్మాయి మనసుల్లో రాజ్కుమారుడిగా లేడీ ఫ్యాన్స్ను ఎక్కువగా సంపాదించిన ఉదయ్ కిరణ్ సినిమాల విషయంలో రేర్ రికార్డ్స్ను కూడా సాధించాడు. ఇక ఉదయ్ కిరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన మొదటి సినిమా చిత్రం. ఈ సినిమాతోనే తిరుగులేని రికార్డులు కొల్లగొట్టారు ఉదయ్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్లో రామోజీరావు నిర్మించారు. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రం హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఒక్క సినిమాతోనే ఉదయ్ కిరణ్కు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం తనను మొదటి సినిమాతోనే నిలబెట్టిన తేజతోనే రెండో సినిమా కూడా చేశారు. అదే నువ్వు నేను. ఇక చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ రేర్ రికార్డును కొల్లగొట్టాడు. రీమా సేన్తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం, డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించడంతో మూవీ జనాలకు బాగా కనెక్ట్ అయింది. కాగా తొలి చిత్రంతోనే ఉదయ్ కిరణ్ సంచలన రికార్డులు సృష్టించాడు. ఈ సినిమా బడ్జెట్ కేవలం 30 లక్షలు మాత్రమే కాగా ప్రమోషన్లు, పబ్లిసిటీల కోసం మరో 10 లక్షల వరకు ఖర్చయ్యాయంట. ఇక లాభం మాత్రం కళ్ళు చెదిరేలా వచ్చిందట. అన్నీ కలుపుకొని మొత్తంగా 42 కోట్ల బిజినెస్తో థియేటర్లో రిలీజ్ అయిన చిత్రం సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డులతో రచ్చ చేసింది. ఫైనల్ రన్లో అద్భుతం చేసింది. అక్షరాల 12 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. నిర్మాత రామోజీరావుకు పట్టలేని సంతోషాన్ని ఇచ్చింది. అయితే అప్పట్లో ఈ సినిమా కోసం ఉదయ్ కిరణ్ 11,000 రెమ్యునరేషన్ను తీసుకున్నాడట. ఇక ఎన్ని అవకాశాలు వచ్చినా ఉదయ్ కిరణ్ మళ్ళీ తేజ దర్శకత్వంలోనే నువ్వు నేను సినిమా చేశాడు. ఈ సినిమా కూడా అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయనకు ఫ్యాన్ బేస్లు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఉదయ్ కిరణ్ ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా 3 సినిమాలు హిట్ కొట్టిన హీరోగా ఉదయ్ కిరణ్ ఖాతాలో సరికొత్త రికార్డు పడింది. అటు అల్లు అర్జున్ కూడా ఇదే రికార్డును సాధించారు. చిత్రం నువ్వు నేను తరువాత అదే ఏడాది విఎన్ ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే సినిమా చేశాడు ఉదయ్ కిరణ్. ఇక సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. తొలి 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కావడంతో ఉదయ్ కిరణ్ టైర్ 1 హీరోల లిస్టులోకి చేరుతాడు అని అంతా అనుకున్నారు. మెగాస్టార్ రేంజ్ వస్తుందని కూడా ఊహించారు. కానీ ఉదయ్ కిరణ్ వరుస ఫ్లాప్లు అందుకోవడంతో ఆయన గ్రాఫ్ తగ్గింది. ఆ తర్వాత కొన్ని సమస్యల కారణంగా మానసికంగా ఇబ్బంది పడి యంగ్ హీరో సూసైడ్ చేసుకొని అందరినీ విడిచి వెళ్ళిపోయారు.